సో ఇక్కడ ఈ స్వర్ణగిరి దగ్గర ఏంటంటే స్టార్టింగ్లో మనకి కొబ్బరికాయలు ఇట్లా అమ్ముతూ ఉంటారు వీళ్ళు. సో అంటే సేమ్ కాస్ట్ ఉంటుంది, బట్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే మనకు టెంపుల్ దగ్గర కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ కంటిన్యూస్ అడుగుతూనే ఉంటారు అందరు మనల్ని కొబ్బరికాయలు అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే స్టార్ట్ ఉంటుంది. సో వెళ్తాను చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో లెఫ్ట్ అండ్ రైట్కి మనకు చూసుకోవచ్చు. సో ఇదంతా ఒక వెంచర్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో బోత్ సైడ్ రెండింటి సైడ్లో వెంచర్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ ప్రైవేట్ వెంచర్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అట్లానే కంటిన్యూగా ఒక 500 మీటర్స్ మీకు వెళ్ళినట్టయితే సో నియర్ బై టెంపుల్ అయితే వస్తుంది. సో గుడి ఎంట్రన్స్ అయితే ఇదే స్టార్టింగ్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్తే మీరు చూడొచ్చు, మేము కొంచెం ఆ రోజు సాటర్డే కాబట్టి క్రౌడ్ అయితే ఉంది. సో ఇది మా ముందైతే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక 2 to 5 minutes వెయిట్ చేస్తే వాళ్ళైతే మన పార్కింగ్ కోసం అయితే టోకెన్ ఇస్తారు. టోకెన్ వచ్చేసి 50 రూపీస్, ఐ మీన్ పార్కింగ్ టోకెన్ అనమాట. టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనం పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. సో అట్లనే స్ట్రైట్గా మనం ముందుకు వెళ్ళినట్టయితే చాలా వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఆ వెహికల్ అయితే నేను పార్క్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాను. సేమ్ అదే రూట్కి రావాలి మళ్ళీ బ్యాక్. సో పార్కింగ్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు ఇట్లా చెప్పుల స్టాండ్ ఉంటుంది, అంటే లాకర్ పెట్టుకోవడానికి కూడా ఉంటాయి. ఇట్లనే స్ట్రైట్గా మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. సో కనిపిస్తుంది అనుకుంటా మీకు టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ. సో ఇలా ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ అట్లా పోసే కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంది టెంపుల్ ఒక ఓవర్ వ్యూ కూడా వస్తుంది. చూడండి ఎంత బాగుందో బయట నుంచి వెళ్ళి చూస్తే, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి మీకు రైట్ సైడ్లో. సో ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మీకు